నువ్వు కడుపు నిండా ఆహారం తినగలుగుతున్నావంటే ఎవరి కృప వలన, ఎవరి దయ వలన? కేవలం ఆయన ప్రేమ ఉండబట్టి. ఆయన ప్రేమ ఉంది కాబట్టే మనం కడుపు నిండా ఆహారం తినగలుగుతున్నాం. ఆయన ప్రేమ ఉంది కాబట్టే నీతిమంతులు అనీతిమంతులు అనేటువంటి భేదం లేకుండా దేవుడు తన యొక్క సూర్యుని ఉదయింపజేసి తన యొక్క వర్షాన్ని కురిపింపజేస్తున్నాడంటే కేవలం ఒకే ఒక రీజన్ ఏంటో తెలుసా? దేవుని యొక్క ప్రేమ. దేవుని యొక్క ప్రేమ. ఆయన ప్రేమ ఉంది కాబట్టే మనం ఎప్పటికీ ఈ భూమి మీద బ్రతుకు బట్టగలుగుతున్నాం. నువ్వు ఒక అడుగు తీసి ఒక అడుగు వేస్తున్నావంటే పవిత్రమైన ప్రేమ మరణంతో ముగిసిపోదు. ఆటంకాలెదురైనా వెనుతిరిగి చూసుకోదు. నువ్వెంతగా నిందిస్తున్నా నిన్నే వీడిపోదు. నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నా నిన్నే ఎడబాయదు. పవిత్రమైన ప్రేమ మరణంతో ముగిసిపోదు. ఆటంకాలెదురైనా వెనుతిరిగి చూసుకోదు. నువ్వెంతగా నిందిస్తున్నా నిన్నే వీడిపోదు. నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నా నిన్నే ఎడబాయదు. నీకోసం బ్రతికేసింది, నీకోసం మరణించింది, సరిహద్దులే చెరిపేసింది, పరముకు నిన్ను చేరుస్తూ ఉన్నది. ఆ ప్రేమే నిన్ను కన్నది, ఆ ప్రేమే రక్తమిచ్చి నిన్ను కొన్నది. ఆ ప్రేమే నిన్ను కన్నది, అనునిత్యం నిన్ను కాస్తూ